ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబల్ స్మార్ట్ సినిమా రిలీజ్ అయి నిన్న బుధవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 7 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మొదటి వారంలో రాయలసీమ నుంచి 3 కోట్లు వచ్చాయి. ఇక మిగిలిన ఆంధ్ర నుంచి 5 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి వారంలో డబల్ స్మార్ట్ సినిమా 15 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల నుంచి 2 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ నుంచి 2 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా మొదటి వారం డబల్ స్మార్ట్ సినిమా 19 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 4 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్లకు కొంటే 4 కోట్లు వచ్చాయి. 11 కోట్లు నష్టాలు తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లకి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు కొంటే ఇక్కడ 1 కోటి షేర్ వచ్చింది. 5 కోట్ల నష్టాలు రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి. ఇక మిగిలిన ఆంధ్రాకి 17 కోట్లకు కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది. అంటే 13 కోట్లు నష్టాలు ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లకి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో డబుల్ స్మార్ట్ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 39 కోట్లకు కొంటే 9 కోట్లు షేర్ వచ్చింది మొదటి వారం. 30 కోట్లు నష్టాలు తెలుగులో ఈ సినిమాకు. ఇక హిందీ, కన్నడ, తమిళ, మలయాళం భాషల్లో 6 కోట్లకు కొంటే పాన్ ఇండియా లెవెల్లో 1 కోటి మాత్రమే వచ్చింది షేరు. 5 కోట్లు నష్టాలు పాన్ ఇండియా డిస్ట్రిబ్యూటర్లకి. ఇక ఓవర్సీస్కి 3 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 1 కోటి షేర్ వచ్చింది. అంటే 2 కోట్లు నష్టాలు ఓవర్సీస్లో. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా డబుల్ స్మార్ట్ సినిమా 48 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు 11 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది మొదటి వారంలో. అంటే 37 కోట్ల నష్టాలు ఓవరాల్గా. సో 37 కోట్ల నష్టం అంటే హ్యూజ్ డిజాస్టర్. సినిమా కమర్షియల్గా చాలా పెద్ద దెబ్బ ఇది. ఇక ఈరోజు గురువారం, రేపు శుక్ర, శని, ఆది 4 రోజుల్లో వీకెండ్లో సినిమా ఏమన్నా కలెక్ట్ చేస్తే చేయొచ్చు. కొద్దిగా నష్టాలు తగ్గుతాయి, 1-2 కోట్లు తగ్గొచ్చు అంతే. అది మన పూరి జగన్నాథ్ రామ్ పోతినేనిల డబుల్ స్మార్ట్ సినిమా రిలీజ్ అయిన మొదటి వారం 7 రోజుల్లో 19 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 11 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్ 48 కోట్లకు కొంటే 37 కోట్ల నష్టాలతో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. కానీ సినిమా తీసిన చార్మి అండ్ పూరి జగన్నాథులు 70 కోట్ల బడ్జెట్లో తీశారు ఈ సినిమాని. వాళ్ళకి రిలీజ్కి ముందే 76 కోట్లకు ఓటీటీ అండ్ టీవీలో వచ్చేసాయి డబ్బులు. 76 కోట్లు వచ్చేసాయి. 6 కోట్ల లాభాలు వచ్చాయి వాళ్ళకు సినిమా రిలీజ్కి ముందే. ప్లస్ డిస్ట్రిబ్యూటర్లకి 48 కోట్లకి అమ్మారు. అంటే 54 కోట్లు లాభాలు చేసుకున్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు అడ్వాన్స్ బేసిస్లో తీసుకున్నారు ఈ సినిమాను, ఎందుకంటే లైగర్ దెబ్బ వల్ల. సో ఇప్పుడు నష్టాలు అన్నీ తిరిగి పూడ్చాల్సిందే. సో 37 కోట్లు తిరిగి ఇచ్చేయాల్సిందే. 37 అంటే ఒక 2 కోట్లు రావచ్చు మిగతా రన్లో. 35 కోట్లు వెనక్కి ఇచ్చేయాలి. సో 54 కోట్ల లాభాల్లో 35 కోట్లు వెనక్కి ఇచ్చేయాలి. అయినా కానీ 20 కోట్లు, 19 నుంచి 20 కోట్లు లాభాలే తీసిన చార్మీకి, పూరి జగన్నాథ్కి. సినిమా చూసిన ప్రేక్షకుడికే డబ్బులు బొక్క, టైం బొక్క, తలనొప్పి. అది మన డబల్ స్మార్ట్ మొదటి వారం. ఇక సినిమా రన్ కంప్లీట్ అయినట్టే కమర్షియల్గా. సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. ఓకే, బాయ్.